ఎలా చేయాలో చూసేద్దామా. ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి. ఈ రెసిపీ ఎక్కువగా డాబాల్లో చేస్తారండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ముందుగా మిక్సీ జార్ లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 5 పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ లా చేసి పక్కనుంచుకోవాలి. పాన్ లో ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు, 2 చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి, శుభ్రంగా కడిగిన చికెన్ వేసి మొత్తం బాగా కలిపి 4 చెంచాల పెరుగు వేసి బాగా కలిపి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి చికెన్ కి మసాలా పట్టేలా 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసి, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసి చికెన్ మొత్తానికి పట్టేలా కలుపుకుని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించి ఫైనల్ గా కస్తూరి మెంతి వేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచిగా ఉండే హరియాలీ చికెన్ రెడీ. నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఆహా అనవలసిందే. సారీ అండి, ఇక్కడ నేను కస్తూరి మెంతి వేసిన వీడియో స్కిప్ అయ్యింది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.